శాస్త్రి గారు వచ్చి అన్నాడు, బోధకుడా నీవెక్కడ కాపురం ఉంటున్నావు, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను అన్నాడు. అనేసరికి యేసు ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవటానికి చోటు లేదయ్యా అన్నాడు. ఆ మాట వినగానే శాస్త్రి గారు కంగు తిన్నాడు. ఈ సమాధానాన్ని విన్న మరి ఒక శిష్యుడు, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడిగెను. ఇప్పుడు వాళ్ళ తండ్రి అప్పుడే చనిపోయాడా, అప్పుడే కబురు వచ్చిందా? మనం కాస్త ఆలోచన చేస్తే మీరైనా నేనైనా ఎవరైనా భలే పని వెళ్ళు, నా కారులో వెళ్ళు, ఏదైనా అవసరమైతే చెప్పు అని అలాంటి ప్రోత్సాహకరమైన పద్ధతిలోనే దాదాపు అందరూ ఉంటారు కదండి. ఆ తండ్రి నిజంగా చనిపోతే ప్రభువు ఎందుకు వద్దంటాడు చెప్పండి? మృతులను మృతులు పాతి పెట్టుకుంటారు అంటే ఆధ్యాత్మికంగా మృతులైన వారు ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారిని పాతి పెట్టుకుంటారు లేవయా అనే అలంకార భావముతో చెప్పబడినటువంటి మాట అన్నమాట.